మంచిది చేయాలి. నాయకుడు ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండాలి. మీరు ఏదో చెప్దాం అనుకున్నారు, దట్టు ఇప్పుడు మీరు ఎప్పుడు ప్రజల్లోకి వస్తారు? ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే కూటమి ప్రతినిధులు ముగ్గురు లేదు 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 అలా కాదు, అలా సుజాత గారు లేట్ గా జాయిన్ అయ్యారు కాబట్టి ఆవిడ వర్షం తీసుకుని మిమ్మల్ని ఆపేమంతే. ముగ్గురికి మధ్య మధ్యలో ఒక్కొక్క నిమిషం ఇస్తే మనం చెప్పాల్సింది కూడా గుర్తుంటుంది, అందుకే ఇంకేం లేదు అక్కడ ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మీరేమన్నారంటే అన్ని మతాలకు సంబంధించినటువంటి విధానం సనాతన ధర్మాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు అన్నారు. పేరుపూరి శ్రీనివాసరావు గారు క్లారిటీ ఇచ్చారు, ఎవరు మతం వాళ్ళది, ఇది హిందూ ధర్మానికి సంబంధించింది, అక్కడ క్లియర్ అండి. అట్లాగే నేనేమంటానంటే సుజాత గారు ఒక మాట మాట్లాడారు, మొట్టమొదటిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అధికారంలోకి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఈయన చాలా ట్రాన్స్పరెన్సీ విధానాలు ఏదైతే ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నారు. ఇక్కడ నేను విభేదిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే 2014-19లో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మద్దతుదారుడుగానే ఉన్నాడు. ఆ రోజు ఎన్డీఏ అటు కేంద్రంలోను రాష్ట్రంలోని అధికారంలో ఉంది కదండి, ఇది క్లియర్. అట్లాగే 2019 నాటికి కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసి తర్వాత బీజేపీలో మళ్ళీ జాయిన్ అయ్యారు, బీజేపీ 2 ఏళ్ళు జాయిన్ అయ్యారు, వెళ్ళారు కదండి. అప్పుడు అక్కడ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నట్లే పవన్ కళ్యాణ్ గారు, ఆ కూటమిలో ఉన్నట్లే. అట్లాగే మళ్ళీ ఇప్పుడు కూడా ఇక్కడ రాష్ట్రంలోను కేంద్రంలో అధికారంలో ఉన్నారు. నేనేమంటున్నానంటే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం నిన్న బడ్జెట్ చూస్తామండి, ఎంత హీనంగా ఉంది. దానికోసం మనం పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. పార్టీలన్నీ కూడా ఇప్పుడు తమిళనాడు తరహా రాజకీయాలు కానీ చూడండి, మిగతా రాష్ట్రాలు కూడా బీహార్ లాంటి రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి కానీ ఎవరైనా సరే ప్రతిపక్ష నాయకులు అందరూ కలిసి ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం చూస్తారు. ఇప్పుడు ఈరోజు మనం టెక్నికల్గా చూస్తే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఎంత అన్యాయం జరుగుతుందంటే మనకి దాదాపు 45.72 మీటర్ల నుంచి ఈరోజు హైట్ని 45.15 తగ్గించారు. ఇది చిన్న గారికి కూడా సంబంధించినటువంటి అంశం. పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడారు. ఇది యాక్చువల్గా ఏదైతే రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచి కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన దాన్ని ఇక్కడ కాంట్రాక్టుల పనుల కోసం వీళ్ళు తీసుకొచ్చారు. అది కూడా లోపం ఉందండి ఇక్కడ. ఏదైతే మనకు స్పిల్వే అనేది నిర్మించి తర్వాత ఆ యొక్క ఎక్స్ట్రా వాటర్ని అక్కడ పంపుతామండి. కాపర్ డాములు 2 నిర్మించిన తర్వాత మధ్యలో మనం డయాఫ్రమ్ వాల్ వేసుకొని మెయిన్ డ్యామ్ కట్టుకునేది ఇది టెక్నికల్ గా సైంటిఫిక్ మెథడ్. అయితే ఇక్కడ ఏం చేశారంటే ఏదైతే రామోజీరావు బంధువుల యొక్క నవయోగ కంపెనీ, చిన్న గారు వినాలి మీరు, అట్లాగే ఏదైతే ఎంపీ ఉన్నాడే పుట్టా సుధాకర్ వాళ్ళ అబ్బాయి వాళ్ళ కంపెనీ, ఈ కంపెనీలకి కాంట్రాక్ట్ ఇచ్చి మట్టి పనుల కోసం స్పిల్వేని పక్కన పెట్టి ఇవి స్టార్ట్ చేశారండి. ఇక్కడ కొట్టకపోయిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కానీ సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్షన్ తోటే పనులు మరలా ఏం చేయాలి, అది రిపేర్ చేయాలన్నా ఏదైతే కొట్టుకుపోయినటువంటి డయాఫ్రమ్ వాల్ స్థానంలో ఏం చేయాలనేది టెక్నికల్ మిస్టేక్ ఉంది. ఇదన్నీ అర్థం చేసుకోవాలి. అట్లాగే ఇంకొక విషయం, అమరావతి రాజధాని అంశం కూడా నిధులు వచ్చినాయి అన్నారు. ఎక్కడ వచ్చినాయండి? అప్పులుగా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ అమరావతి రాజధాని అనేటువంటిది శివరామకృష్ణ కమిటీ తీవ్రంగా వ్యతిరేకించినటువంటి శివరామకృష్ణ కమిటీ సిఫార్సులన్నింటినీ కూడా తుంగలా తొక్కి రాజకీయ ప్రయోజనం కోసం చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ అమరావతి పెట్టారు. ఖచ్చితంగా ఒకటి రామారావు గారు మీరు చెప్పిన దాంట్లో ఒకటి వ్యాలిడ్ ఉంది. అలా కాదు మీరు అన్నారు ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలిసి పాటుపడాలని చెప్తున్నారు. నిజంగానే ఎన్నికలప్పుడు రాజకీయాలు ఉండాలి, కానీ తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా పోరాడాలి. కానీ మీరు ఎక్కడ పోరాడుతున్నారు అంటే ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవడం సహజమా? ప్రతిపక్షానికి ప్రభుత్వం కంటే ఎక్కువ బాధ్యత ఉంటుంది ప్రజల తరపున వాయిస్ వినిపించేందుకు. సో వాయిస్ మీరు ఎక్కడ వినిపించాలి వెళ్ళి మాట మాట్లాడితే రాక్షసుడని మాట్లాడుతున్నారు. ఇప్పుడు చిన్న గారు జగన్మోహన్ రెడ్డి గారు రాక్షసుడా? ఆయన ఒక ఉద్యమం చేసి ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ప్రజల్లో 40% ఓట్లు తీసుకొస్తే ఈయన రాక్షసుడు అంటారు. ఈ టైప్ ఆఫ్ నేచర్ ని వీళ్ళు దాన్ని సామరస్యంగా తీసుకొచ్చేటువంటి విధానాల్లో తెలుగుదేశం పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారు లేను. ఇప్పుడు ప్రజల్లో తిరిగి ప్రజా సమస్యల పట్ల అవగాహనతో ముందుకు పోవాలని జగన్మోహన్ రెడ్డి గారు కార్యాచరణ చేసి దాన్ని బ్రేక్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఉపయోగిస్తున్నామని అది వార్తల్లో కానీ ఆ స్టేట్మెంట్స్ వస్తున్నాయి కదండి. ఇది ఎంతవరకు అంటే నేనేమంటానంటే పోటాపోటీగా చేయాలంటే అది ఒక విధానం. అదే అడుగుతుంటే మీరు అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీ సాక్షిగా డైరెక్ట్ గా చిన్న గారు ఆయన గారు మాట్లాడే మాటలు మొత్తం కూడా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పోరాటం చేయి. వీళ్ళు ఏమాత్రం పోరాటం జరిగిన 5 సంవత్సరాలు ఏం పోరాటం చేశారండి? వీళ్ళు పోరాటం చేశారు. 20 మంది ఏం చేశారు? 20 మంది ఏం చేశారు? కేసులో వీళ్ళు రాక్షసులు ఏమంటారండి? వాళ్ళు 5 సంవత్సరాలు మనుషులు డెలివరీ చేసి ఏమంటారండి? ఏమంటారండి? ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. చిన్న గారు చేస్తారా? చేస్తారండి చెప్పండి. ఒక్క నిమిషం చిన్న గారు, అందరూ మాట్లాడితే అర్థం కాదు. సరే రామారావు గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు మీ అంశాలకే ఆన్సర్ కావాలంటే ఎలా పోరాటం చేయబోతున్నారు?
ఒకటండి, ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి తీసుకొచ్చే దాంట్లో చిత్తశుద్ధితోటి అదే మాట మీద కట్టుబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీకి అంశాల వరకు మద్దతు ఇచ్చిన ఆ రోజు బీజేపీకి సొంతంగా మెజార్టీ ఉందండి. ఈ రోజు అది కాదు పరిస్థితి. బీహారు ప్లస్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సీట్లు, ఎంపీ సీట్ల మద్దతుతోటి ఈ రోజు ప్రభుత్వం నిలబడింది. ఇటువంటిప్పుడు మనము కొంచెం టైట్ చేసి ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఉత్తరాది రాష్ట్రాలకు బ్రహ్మాండంగా ఇచ్చారు ప్యాకేజీలు, అట్లా బీహార్కి ఇచ్చారు. అదే కోవలో మనకి ఎందుకు ఇవ్వట్లేదు అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన చెప్తున్నానంటే సతీష్ గారు, పవన్ కళ్యాణ్ గారికి క్రెడిబిలిటీ ఉందని, చంద్రబాబును కాదని కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి ఇటు రాష్ట్రంలోనే ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండి నడిపిస్తారు అనేటువంటి నమ్మకంతో కొంత వీకర్ సెక్షన్ ముఖ్యంగా ప్రజలందరూ కూడా నమ్మకంతో చేశారు. అట్లా పథకాలు కూడా చంద్రబాబు నాయుడు అయితే ఏ పథకమైనా సరే చెప్పింది చేయడు. ఎందుకంటే రైతు రుణమాఫీ కూడా ఎగ్గొట్టాడు లాస్ట్ 2 సార్లు కూడా. అట్లాగే డ్వాక్రా మహిళల్లో రుణాలు మాఫీ చేస్తాం చేయాలి. ఇట్లాంటి వందలకు మాట తప్పినటువంటి అంశాలు ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు నేను ఖచ్చితంగా చేస్తాను, లేకపోతే మా కాలర్ పట్టుకోమని ఒక పక్క లోకేష్, ఒక పక్క పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా హామీ ఇచ్చినప్పుడు కొంత ఎంతండి ఒక 10% జనం కనుక అటు ఇటు అంటే ఈరోజు మారేటటువంటి పరిస్థితి ఉంది కదా. ఈరోజు మెగా డిఎస్సీ ఉంది, పూర్తి చేశారు. చెప్పండి, ఏ ఒక్క పథకమైనా తీసుకొచ్చారా? 15,000 రూపాయలు అమ్మఒడి స్థానంలో తల్లికి వందనం ప్రతి విద్యార్థి ఇస్తామని చెప్పి దాన్ని చేయాల. అట్లాగే సూపర్ 6 లో ఏ పథకాన్ని ఇప్పుడు అమలు చేయాలి. ఒక గ్యాస్ సిలిండర్ కూడా ఆరాకొరాగా ఇచ్చారు. ఏదైతే దాదాపుగా సిలిండర్ పెట్టుకోవాల. వీళ్ళు ఇక్కడ ఏమంటే ఇది రాజకీయ కోణంలో జరుగుతున్నటువంటి సనాతన ధర్మం. సనాతన ధర్మం కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు తీసుకొచ్చుకున్నారు? 2024 గత సంవత్సరం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సనాతన ధర్మం అనేటటువంటి విషయాన్ని ముందుకు తెచ్చారు తప్ప ఎన్నికల ముందు చెప్పలేదే. ఎన్నికల ముందు చెప్తే వేరే రిజల్ట్ ఉండేదేమో. నేనేమన్నానంటే ఫాలో అవ్వండి, తెలుగుదేశం ఫాలో అయితే తెలుగుదేశం ఫాలో అవ్వండి, లేదా నిజంగా ప్రజలకు ప్రజాస్వామ్య విధానంలో ప్రజలకు కట్టుబడి ఉంటే ప్రజాస్వామ్య విధానాలకు కట్టుబడి ఉండమని నేను చెప్తున్నాను. సార్, వైసీపీ ప్రతినిధి గారి మాటలకి నిజంగా నవ్వొస్తుంది సార్. ఎందుకంటే 2014